సార్ మరి 'ఉస్తాద్ భగత్ సింగ్'లో మీరు ఒక రోల్ చేశారంట కదా! ఏం రోల్ సార్ అది? ఉస్తాద్ భగత్ సింగ్లో అదే విలన్కు రైట్ విలన్ హ్యాండే. రోల్. విలన్ రోలే. ఓకే. అందులో పబ్లిక్లో ఎక్కువ ఆ, వచ్చింది ఏంటంటే అక్కడికి ఆ పాత బస్తీకి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక టెర్రరిస్ట్ను తీసుకుపోవడానికి వస్తారు. ఓకే. వస్తే విలన్ ఏమంటారంటే ఆమె కేజీఎఫ్ అవినాష్ గారు అలా. ఈ ఏరియాలో మా ఏరియాలో కరెంటు బిల్ తీసుకోవడానికే భయపడతారు, యా. నువ్వు నా మెహమాన్ను తీసుకుపోతావా అవును. అని అంటారు. అక్కడ ఒక డైలాగ్ వస్తుంది. అప్పుడు నేనంట यहाँ से चले जाओ नहीं तो नंगा नचाऊंगा అంట. अगर नहीं जाएगा तो साला नंगा नचाऊंगा यहाँ. ఈ డైలాగ్ అది ఉంది. నేను ఈ డైలాగ్ హరిశంకర్ గారు నాకు ఇచ్చినప్పుడు నేను చెప్పా అన్నాను. తను నేనంటే అదేంటంటే అరే సాలే నువ్వు ఇక్కడ వెళ్ళిపోతే నేను నగ్నంగా నాట్యం చేయిస్తా అన్నట్టు ఉంటుంది, అది తిట్టు. సార్ నేను అయితే చెప్పాను, పబ్లిక్ నన్ను నాట్యం చేయిస్తారు, ఆయన ఫ్యాన్స్ నాట్యం చేస్తారు, నేను చెప్పాను సార్ అని అన్నా. ఇలా చెప్పాలి, ఇది నువ్వు చెప్పాల్సిందే అన్నారు. అంటే పవర్ స్టార్ ఆయన అంటే తనను బేసిక్గా నేనేమనుకున్నా అంటే అట్ ద టైం తనని తిట్టే స్థాయి లేదు, యాజ్ అన్ ఆర్టిస్ట్ అంత స్థాయి కాదు. ఒక మంచి క్యారెక్టర్ ఒక రేంజ్లో ఉన్నోళ్ళు తిట్టినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు, ఆయన ఫ్యాన్స్ ఆడియన్స్ పక్కన పెడితే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేస్తారు. నాలాంటి ఏదో కోన్కిస్క కొట్ట వచ్చి తిట్టిండంటే నా కార్ను తగలబెడతారు, నేను చెయ్యను అన్న. లేదన్నా మీరు చేయాల్సింది ఇది మీదే అన్నారు. అంటే చేసిన బట్ పవన్ కళ్యాణ్ గారు లేరు, డూపుని పెడితే చేస్తాను. ఎందుకంటే ఆయన చూసుకుంటే డైలాగ్ నా వల్ల కాదు సార్, నేను చేయను అన్న. లాస్ట్కు ఆ సీన్లో అంటే ఇంకా సార్ ఇంకా రాలేదు, అంటే ముందు నాకు చెప్తున్నారు ఇది కెమెరా మీరు ఇట్లా చెప్పాలి అని అంటున్నారు. సార్ నేనైతే చూసుకుంటే నేను చెప్పమన్నారు, వద్దన్నా అయినా చెప్పాల్సి వస్తే మాత్రం నేను చేయనంటే ఆల్రెడీ సార్కి ఎట్లాగో సజెషన్స్ వీటికి డూప్ ఉంటుంది కాబట్టి ఆయన తీసుకొస్తే ఆయన చూసుకుంటే చెప్పిన. లేదంటే పవన్ కళ్యాణ్ గారి కళలో చూసి చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అట్లా చెప్పిన నేను ఉండదు అనుకున్నది యాక్చువల్గా, ఇది సీన్లో ఉండదు, సార్ చూస్తాడు, తర్వాత తను సీఎం అయిండు, అది రిలీజ్ అప్పుడు నేను ఇది ఉండదు సార్ చూసి వాడేవాడు నంది తీసే అంటాడు అనుకున్నా. సినిమా రిలీజ్కు ఒక 10 days ముందు ఫోన్ వచ్చింది, సర్కార్ గారు మీరు డైలాగ్ చెప్పాలని. ఏంది డైలాగ్? అది మీది ఉంది కదా డైలాగ్, ఏదో ఉందా అన్న. ఉంది తీసేయలేదన్న. ఉన్నది సార్, మీరు ఎందుకు ప్రతిసారి నేను కన్ఫర్మ్ అనుకో. సార్ దగ్గరికి పోతుంది, సార్ అది చూస్తాడు, చూసి తీసేసే అంటే సార్ను తిట్టే ఒక అదేంది ఆ స్థాయి ఉన్న ఆర్టిస్ట్ అయితే అది ఉంటుంది. నేను కాదు ఫ్రాంక్లీ, కాబట్టి కాదు అనుకుంటే 10 days ముందు చెప్పి రండి అంటే ఉంది సార్, ఎందుకు ఊరికే లేదంటే చెప్పిన బట్ స్టిల్ మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎదురు చెప్పారా? డబ్బింగ్ ఇక లాస్ట్ థియేటర్లో వచ్చేటప్పుడు కూడా నేను చూస్తున్నా ఉండదేమో ఉంది కద్దాం ఆనండి, అది కాగానే వెళ్ళిపోయినా. ఫ్యాన్స్ తోటి ఏమంటారు అండి, 1 week బయటికి రాలేదు. అంటే పబ్లిక్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, నా భయం నాకుంది. 1 week బయటికి రాలేదు. దట్ వాజ్ వెరీ అంటే కామెడీగా అనిపిస్తుంది కానీ ఇప్పుడు మనకు నేను అప్పుడు చాలా టెన్స్లో ఉంటే ఫ్రెండ్స్ పోయి చూద్దామంటే నేను పోయి దెబ్బలు తినేస్తా, నాకు వద్దు, నేను తినను. మీకు ఇప్పుడు మనం చెప్తుంటే అది ఫన్ వస్తుంది కానీ నాకు మస్తు భయం ఉండే అప్పుడు. అదన సీఎం అయిండు, సో మాకు ఆంధ్రాలో కూడా ప్రాపర్టీస్ ఉన్నాయి, పోయి చూసుకోవాలి, రిస్క్ ఎందుకన్నా అంత భయం ఉండే నాకు. ఆ ఒక్క డైలాగ్. సార్ ఓకే, ఇంత సినిమా జర్నీలో మీకు ఏమైనా ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా? గుడ్ చెప్పమంటారా బ్యాడ్ చెప్పమంటారా? ఫస్ట్ గుడ్. పూరి గారి టీము
కో డైరెక్టర్స్ వాళ్ళు రోజు సార్ దగ్గర అంటే ముందు ఉండేటోని సార్ తోటి డైరెక్ట్ కెమెరా అప్పుడు తప్ప ఒకసారి అట్లా మేమంతా కూర్చున్నాం, పిలిపించి సర్కార్ ఇట్రా అని పిలిచి నీకు నెక్స్ట్ ఒక మంచి క్యారెక్టర్ ఇస్తున్నావు, నువ్వు ఈ టీంలో మా టీంలో ఉంటున్నావు అని చెప్తూ మన సుబ్బరాజు గారు ఇంకొకరు ఉంటారు అజయ్ గారు, వాళ్ళ తర్వాత నిన్ను లేపుతాము అని అన్నారు. దట్ వాజ్ ఇంత అనుకున్నా అనుకున్నా అంటే వారి టీంలో పడ్డానికి సుబ్బరాజు గారు, అజయ్ గారు, తర్వాత బాలాజీ గారు మన చనిపోయినారు తమిళ ఆర్టిస్టు, వారిన తర్వాత నెక్స్ట్ నేను లేపుతాము, యూ జస్ట్ గెట్ ప్రిపేర్డ్ అని అన్నారు. దట్ వాజ్ వెరీ అంటే ఐ మీన్ ద పీపుల్ వాళ్ళు నన్ను రికగ్నైజ్ చేసినారు అన్ని సంతోషం. ఎందుకంటే అప్పుడే వచ్చిన వానికి అది ఇవ్వడం అనేది గొప్ప. ఇక బ్యాడ్ ఇన్సిడెంట్ అంటే వర్స్ట్ ఇన్సిడెంట్ అంటే దేవరాలో మీకు అందరూ తెలుస్తుంటుంది, న్యూస్లో కూడా చూసినారు, తేనెటీగలు గుట్టి అడవి తేనెటీగలు గుట్టి ఆర్టిస్టులు ప్రాబ్లం అయింది. నేను అది దట్ వాజ్ మొత్తం ఇట్లా వచ్చేసినాయి అందరూ. అదే బాంబ్ బ్లాస్ట్, బస్సును బ్లాస్ట్ చేయాలి, ఆ జీపును బ్లాస్ట్ చేయాలి, ముందు వెనక బస్సు ముందు పెళ్లి బృందం ముందు ఒక జీప్ వెనక పోలీసు వాళ్ళు వస్తే దాన్ని బ్లాస్ట్ చేయాలి. అది బ్లాస్ట్ చేసినప్పుడు ఆ సౌండ్కు తేనెటీగ లేచినాయి. అదంతా పాడేరులో చేసినాం లోపట. మన పాడేరు రీజన్ కానీ ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం. ఇక తేనెటీగలు లెగిసినాయి. ఇక నేను నా సీన్లే నడుస్తున్నాయి. సో ఆ అటాకింగ్ అంతా నేను, వెనక అంతా ఆర్టిస్టులు ఉంటారు, నేనే ఉంటా, లుంగి కట్టుకొని కండువా ఉంటుంది, AK-47 వేసుకొని కొండల మించి వెళ్ళి వస్తూ అందరినీ షూట్ చేసుకుంటూ రావాలి. వాళ్ళు అట్లే ఆకుల కాడ కూడా బుల్లెట్స్ పెట్టినారు. ఇవన్నిటికీ లేచినాయి. పరిగెత్తుకుంటేసరికి అందరూ ఎక్కడోళ్ళు అక్కడ సెట్ అయిపోయినారు, నేను ఒక్కనే నిలబడిపోయినా. మొత్తం అన్నీ బ్యాడ్ ఏమైందంటే లుంగి కప్పుకున్నా, ఒక ఫైటర్ వస్తూ అతని మీదకి వస్తూనే లుంగి లాక్కొని వెళ్ళిపోయాడు. నేను బాక్సర్ మీద షర్టు కండువా ఉంటే కండువా తీసి మొగాన్ని కట్టుకొని అట్లే నిలబడ్డా. ఒక 15 మినిట్స్ అప్పుడు మన ఫైట్ మాస్టర్ ప్రకాష్ గారు ఉన్నారు, సర్కార్ నువ్వు అర్జెంటుగా అంటే తను డైరెక్షన్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక టెంట్ ఉంటుంది సార్, ఆ టెంట్ వేసేసుకున్నారు, వేసుకొని చూస్తున్నారు, సర్కార్ ఇంకా నువ్వు వద్దు మొత్తం నీ మీదనే ఉన్నా, నువ్వు వెళ్ళిపోవాలి. సో నాకు తేనెటీగలు ఎట్లా డీల్ చేయాలి నాకు తెలియదు. అంటే ఇప్పుడు మీ బాడీ అంటుకుని ఉండిపోయినవి కుడుతూనే ఉన్నాయి, అవన్నీ కుడుతున్నాయి, ముఖం మీద ఒక్కటి కవర్ చేసుకుంటున్నా, బాడీకి ఇది బాక్సర్ కాబట్టి కాళ్ళు వీపు అంత ఉన్నాయి. ఇంకా నువ్వు వెళ్ళిపోవన్నారు, ఏం చేయాలి తెలియక 15 మినిట్స్ ఏదో హెల్ప్ వస్తుందేమో అనుకున్నా. బట్ అందరూ భయంతో ఉన్నారు. వాటిని ఎట్లా పామును డీల్ చేస్తారు, ఏదైనా గొడవలు అయితే డీల్ చేస్తారు, కానీ తేనెటీగలను ఎట్లా డీల్ చేస్తారో ఎవరు తెలియదు. నేను అడిగిన ఎవరన్నా నిప్పు పెట్టండి అన్న, ఆ పక్కన పోయి నిలబడతా అంటే పెట్టాలన్నా కూడా మేము బయటికి రావాలి కదా అన్నారు. నిజమే కదని ఇంక అట్లే నడుచుకుంటూ రోడ్డు మీదకి వచ్చిన, అన్ని బస్సులు ఆగిపోయినాయి, ఇటు పోయి చిన్న చిన్న షాపులు వాళ్ళు షట్టర్ వేసుకున్నారు. లక్కీలీ కెమెరా డిపార్ట్మెంట్ది వెహికల్ ఉంది, పోయి డోర్ తీసుకొని అంతే మొత్తం అన్ని ఇట్లా కొట్టుకొని డోర్ తీసుకొని వెళ్ళిపోయినా. తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ వచ్చినాడు, పాడేరు లోపట ఆ ఊర్లో ఉంటే వాళ్ళు ఇది మన స్టెరాయిడ్స్ ఇచ్చినారు. నా నుండి పాడేరు పోయి ఒక నైట్ ఎమర్జెన్సీగా ఉండి దట్ వాజ్ ఇంకా ఆ తర్వాత ఒక 10-15 days బాడీ అంతా ఉబ్బిపోయి దట్ వాజ్ వర్స్ట్. అట్లా ఇప్పటికే ఆ మచ్చలన్నీ అక్కడిక్కడ ఉన్నాయి, ఇప్పటికి ఉంటాయి. 2 years అయింది, ఇంకా స్టిల్ ఆ ట్రామా ఉంటుంది. నాకు కొండలు అనేసరికి నేను భయపడిపోతాను, నాకు అక్కడ ఏమైనా ఉంటే చూసుకోండి, లేదు ఎవరికి తెలియదు, మనకు ఎవరిది అది న్యూ ఎక్స్పీరియన్స్. తేనెటీగలను ఎట్లా డీల్ చేయాలనేది ప్రాబబ్లీ మనకు అడవి వాళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. సో అది ఎన్టీవీలో అన్ని న్యూస్లలో వచ్చింది, సీరియస్గా ఉన్నారు.
అట్లుండే. నాతో పాటు ఒక ఆర్టిస్ట్ కొట్టింది, ప్లస్ ఒక ఫైటర్ కొట్టింది. మీకే ఎక్కువ ఫైటర్ కొట్టింది. కోమాలోకి వెళ్ళిపోయినాడు. తేనెటీగల వల్ల? తేనెటీగలు ఒక 10 కొడితే మీ హార్ట్ ఆగిపోతుంది. ఓ నో. తేనెటీగలు అంటే 10 కొడితే ట్రికికార్డియా వచ్చి నాకు చిన్నప్పుడు కలిసింది ఒకటి. ఆ. ఇది మేము 30-40, నాకు వామ్మో. 60 అట్లా చాలా మంది కొట్టింది. బట్ ఐ వాస్ వెరీ ఎఫెక్టెడ్. అది వర్స్ట్. అది సార్ ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి సార్? యంగ్స్టర్స్కు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి నీకు. యూ డోంట్ నో ఎప్పుడు నీకు కెరియర్ బిల్డ్ అవుతుందో తెలియదు, ఛాన్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు. అవును. గ్యారంటీగా శాస్త్రం నేర్చుకునే రండి. అంటే యాక్టింగ్ కోర్స్ చేసి ప్రాపర్ చేసుకుంటే అన్నీ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది అది కాదు. ప్రాపర్గా ఎవరు ఎన్ఎస్డి ప్రోగ్రామ్ ఎవరు చెప్తున్నారు, పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సబ్జెక్టులు ఎవరు చెప్తున్నారు అని వాళ్ళ దగ్గర నేర్చుకొని రండి. వచ్చిన తర్వాత 100% బ్యాకప్ జాబ్ ఒకటి ఉండాలి మీకు. అవును. లేదంటే ఒక దశలో ఫ్రస్ట్రేషన్ వచ్చి మనం వెనకకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. జాబ్ ఉండాలా, ఓపిక ఉండాలా, నీ మీద నీకు నమ్మకం ఉండాలి. అవును. ఇవి 100% ఉండాలి. నీకు బ్యాకప్ ఉండాలా, శాస్త్రం తెలిసి ఉండాలా, ఓపిక ఉండాలా, నీ మీద నీకు నమ్మకం 100% ఉండాలి. అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. నిన్ను నమ్మకపోతే ప్రజలు నమ్మరు. అవును. నీలో ఉన్న కాన్ఫిడెన్సే నీ ఫేస్, అది ఓవర్ కాన్ఫిడెన్స్ చెప్పేస్తుంది. అంటే నీలో ఉన్న కాన్ఫిడెన్స్ చెప్పేస్తుంది నువ్వు పర్ఫెక్టే కాదని. నువ్వు కొద్దిగా డల్గా నాకు ఫేస్ కూడా చెప్పేస్తుంది. చూసిన వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ కింద పంపిస్తారు. సో కొత్తగా వచ్చేటోళ్ళకు ఓపిక కావాలని, ఓపిక శాస్త్రం. ఎందుకంటే సడన్గా నీకు కనుక ఛాన్స్ వస్తే ఈ శాస్త్రం తెలిస్తే నిన్ను నిరూపించుకోగలవు, లేకపోతే వేస్ట్. సో దట్ ఈస్ మై ఫైనల్. నేను వాళ్ళకి కొత్తగా వచ్చే వాళ్ళ కోసం. థ్యాంక్ యూ సార్, సచ్ ఏ గ్రేట్ మెసేజ్. సో చూసారు కదా సార్ మాటల్లో ఎన్ని తెలుసుకున్నామో. యాక్టింగ్ గురించి తెలుసుకున్నాం, మళ్ళీ సార్ పడ్డ కష్టాలు విన్నాం. ఎంత ఇన్స్పిరేషనల్గా ఉంది కదా. సో అంత తేనెటీగలు కుట్టినా కూడా అంత తట్టుకొని మళ్ళీ ఇంకా యాక్టింగ్లో ఉన్నారు. అసలు ఆ 2000లో వచ్చి అంటే ఎంత లాంగ్ బ్యాక్ తర్వాత కూడా ఎంత మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇంకా మంచి మంచి రోల్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను పిలిపించినందుకు. ఈవెన్ దో నేను ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఆర్టిస్ట్, బట్ స్టిల్ మీరు నన్ను పిలిపించినందుకు నక్షత్ర మీడియా ప్లస్ వారికి, ప్లస్ టీమ్ అందరికీ ఓపిక ఇంతసేపు విన్నందుకు నా సోది థ్యాంక్ యూ వెరీ మచ్. జీవితం నేర్చుకున్నాం సార్. మీన్ టు మీ చాలా గొప్ప వర్డ్. ఇక నేను ఇంకేమి నేనే జీవితం చూడలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మచ్. రైట్.